హుజూరాబాద్ ఎమ్మెల్యే గౌరవ పాత మిత్రుడు పాడి కౌశిక్ రెడ్డి గారు మరి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ రోజుకు 30 లక్షలు 3 కోట్ల అంటుండు. మరి 10 ఏళ్లలో 120 నెలల్లో మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు నువ్వు పుట్టి పెరిగి నిన్న 5 ఏళ్ల కింద 2019లో ఏడు బిడ్డ కాంగ్రెస్ ఉన్నావు. ఇలా మోసేది నీళ్ళు అవుతున్నావు. ఒక్కొక్కరి కదా బెయిల్ దొరకక సత్తులు. మీ నాయకుల పరిస్థితి చూసుకో. ఫస్ట్ కడిగిన ముత్యం వస్తుంది, ఎండిపోయిన ముత్యం వస్తుంది అని చెప్తున్నారు కదా. మరి 3 నెలలు వెళ్ళి 4 నెలలు వాడే నేను 21 తారీఖు బెయిల్ రాక సత్తురు అక్కడ. అది గిట్ట అబద్ధమైతే ఎవరు ముందు సత్యం ఉంది కాబట్టి ఎక్కడో ఎక్కడ దొంగలకు తేలి ఉంటున్నట్టు ఎక్కడో అక్కడ నోరు మూతలు పడ్డాయి. లేకపోతే మీరు ఆగటోళ్ళ ఒక బీసీ ఎదుగుతున్నాడని ఒక పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని నిన్ను ఉసిగొలిపిన కుక్కలాగా ఉసిగొలుపుతుంది నేను. కాబట్టి నువ్వు బాగా ప్రజలలో తిరిగేది ఉంది. ఇంకా బిడ్డ అంత 6 నెలలు అయింది, ఇంకా 55 నెలలు ఉన్నాయి ఇంకా నీ టైం. కాబట్టి ఎదిగే వాళ్ళను ఓర్వలేని తనాన్ని మానుకో. ఒక్కసారి నీ మూలాన్ని గుర్తుంచుకో. నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినవో దాన్ని గుర్తుంచుకొని మెసులుకోవాలి. లేకపోతే బదాలలో తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలు సైలెన్స్ ఉండడానికి మాకు సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇక ముందు ఒక బీసీ బిడ్డ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మతిపోయిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి, నీ స్థాయి ఏంది? నువ్వు ఏమనుకొని ఒక 12 సంవత్సరాల అమ్మాయిని నీ బిడ్డను వెంబడబెట్టుకొని నేను ఇక వేళ ఓడిపోతే నేను మా చావేశ్వర్యం అనే శివయాత్ర చేస్తా అని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయి స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి స్థానిక హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం కావాలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని మీద దృష్టి ఇడిచిపెట్టి ఈరోజు పొన్నం గారి మీద ఒక మాజీ ఎంపీ మరియు అలాగే ఇప్పటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారైన మా పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాం. ఒకటే అంటున్నా, ఈరోజు అంటావు ఇసుక స్కామ్ 100 కోట్లు అని అంటావు. మేము ఇప్పుడు మంత్రి అయ్యి మా పొన్నం ప్రభాకర్ 5 నెలలు అట్లా కావడం లేదు. 100 కోట్ల స్కామ్ అని రుజువు చేపిస్తా అంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల స్కామ్ చేయాలి? 10 కోట్లు 5 నెలల్లో 10 కోట్ల స్కామ్ చేసిండు పొన్నం ప్రభాకర్ అని మాట్లాడుతున్నావు. నువ్వేమి స్కామ్ చేసావు? నీకు బుద్ధి ఉందా అసలు? నువ్వు దేని గురించి గెలిచినావు? నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? మళ్ళీ నువ్వు కాంగ్రెస్ మోచే నీళ్ళ కాంగ్రెస్లో బతికి కాంగ్రెస్లో నువ్వు గిసుంటి అవాకులు చెవాకులు లేనిపోని బీఆర్ఎస్కు తొత్తుగా మారి నువ్వు చేస్తే నడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అంతే. నువ్వు పోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని కేటీఆర్ మోచే నీళ్ళు దాగి ఇవాళ నువ్వు మాకు ప్రశ్నించి మాకు అడిగేది నీకు అంత తెలివెక్కడిది? ఖబర్దార్ కౌశిక్ రెడ్డి గారు, నోరు అదుపులో పెట్టుకొని. మా పొన్నం ప్రభాకర్ తెలంగాణ గురించి కొట్లాడిండు. తెలంగాణ గురించి సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని కూడా చూడకుండా తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ ఇచ్చేదాకా పెప్పర్ స్ప్రేకు గురై పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదాకా ఒక కాలు మీద నిలబడి పోరాట యోధుడు మా పొన్నం ప్రభాకర్. ఆయన గురించి ఖబర్దార్ నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడితే కౌశిక్ రెడ్డి నీ స్థానికులు నిన్నే బొంద పెడతారని చెప్పి ఈ ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను.